సంక్షోభంలో కొట్టుకుపోయే కాంగ్రెస్ పార్టీకి లైఫ్ ఇచ్చింది ఎవరైనా ఉందంటే జాతీయ స్థాయిలో పివి నరసింహారావు. విపి సింగ్ ప్రభుత్వాలు, చంద్రశేఖర్ ప్రభుత్వాలు, లేకపోతే మధ్యలో వాజ్పేయి ప్రభుత్వం, ఇదే తర్వాత అంతకుముందు జనతా ప్రభుత్వాలు ఇట్లా కంటిన్యూగా వస్తున్నటువంటి సందర్భంలో రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీనే ఓడిపోవడం వలన అలాంటి సంకీర్ణాలు వచ్చినాయి. అలాంటి దశలో తర్వాత రాజీవ్ మరణం తర్వాత ఇందిరాగాంధీ మరణించినప్పుడు 403 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే రాజీవ్ మరణం తర్వాత పూర్తి మెజార్టీ రాలేదు. దాంతో ఇతర పార్టీలతో జట్టు కట్టి సంకీర్ణమైనా సరే జాగ్రత్తగా నడుపుకొచ్చిన వాడు, 5 ఏళ్ళు ప్రాబ్లం లేకుండా నడుపుకొచ్చినటువంటి వాడు పివి నరసింహారావు. ఆ పివి నరసింహారావు వలన దేశపు ఆర్థిక వ్యవస్థే మారిపోయింది. అంతకుముందు 800, 1000 రూపాయలతో జీతం ప్రారంభమై 2000 రూపాయలు, 3000 రూపాయల జీతం మ్యాక్సిమం 10,000 అయ్యేటప్పటికి వామ్మో అనుకునేటువంటి దశ నుండి వాళ్ళు 10,000 అనేది నార్మల్గా ఫీల్ అయ్యేటటువంటి దశకి ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చింది. ఇవాళ లక్షల జీతాలు తీసుకుంటున్నారంటే ప్రైవేట్ రంగానికి ఈ దేశంలో వచ్చినటువంటి క్లియరెన్స్ కారణంగా జరిగినటువంటి ఇలాంటి ఆర్థిక సంస్కరణకు ఆద్యుడైనటువంటి పివి నరసింహారావుని ఎవరు పట్టించుకోలేదు. కావాలని కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది. ఎందుకంటే సోనియా గాంధీ పివి నరసింహారావు మీదన ఎంత ఒత్తిడిలో తీసుకొచ్చింది. చైనా వాళ్ళ ఒత్తిడిని బేస్ చేసుకుని ఆర్థిక సంస్కరణలు త్యాగుండా అడ్డుపడే కుట్ర చేసింది ఆవిడ. కానీ పివి నరసింహారావు పట్టించుకోకుండా మన్మోహన్ సింగ్ ద్వారా ఆ పని చేయించాడు. అందుకనినే ఆవిడ మీద కోపం. దాంట్లో భాగంగానే ఆయన చనిపోయినప్పుడు చివరికి మామూలుగా ఎవరైనా కాంగ్రెస్ సంబంధించి అట్లాంటి స్థాయి నాయకులు చనిపోతే పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి నివాళులు అర్పించిన అలవాటు ఆయన తీసుకురానియలేదు. చివరికి ఢిల్లీలోనే కనీసం మిగతా అందరికీ కూడా అక్కడే ఇవి ఉన్నాయి, సమాధులు ఉన్నాయి. ఒక్క పివి నరసింహారావుకి మాత్రం అట్లా కూడా పెట్టలేదు. చివరికి హైదరాబాద్కి పంపించేశారు మృతదేహాన్ని. అంత దుర్మార్గం చేసుకొచ్చింది సోనియా గాంధీ తన అహంకారపూరితమైనటువంటి వ్యవహార శైలితో. చివరికి భారతరత్నని పివి నరసింహారావుకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. దీనికి కూడా ఆవిడ అహంకారానికి సజీవ సాక్ష్యం ఒకే ఒక్క మొక్క ఏంటయ్యా అంటే పివి నరసింహారావుకు భారతరత్న అవార్డుని ప్రకటనను స్వాగతిస్తున్నా, ఇంతే. ఇంతకు మించి మరొక మొక్కే లేదు. కాస్త మల్లికార్జున ఖర్గేని, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న ప్రకటనను కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్న మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడైన పివి నరసింహారావు జాతి నిర్మాణంలో అద్భుతమైన పాత్ర పోషించారు. భూమిపుత్రుడైన చౌదరి చరణ్ సింగ్ గ్రామీణ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ సారథ్యంలో దేశం ఆహార ధాన్యాల పరంగా స్వయం సమృద్ధి సాధించిందంటూ ఆయన 2 ముక్కలు రాశాడు. ఈవిడైతే మిగతా ఇద్దరిని అసలు పట్టించుకోలేదు. చౌదరి చరణ్ సింగ్ అన్నా ఇగోనే వీళ్ళకి. అలాగే స్వామినాథన్ అంటే పట్టలేదు. అంటే ఒక కింద నుండి పైకి వెళ్ళినటువంటి వాళ్ళు నచ్చనట్టు అహంకారపూరితమైనటువంటి వ్యవస్థలో ఒకనాడు సాధారణమైనటువంటి బార్గాళ్ళుగా ఉద్యోగం చేస్తూ చివరికి రాజీవ్ గాంధీకి దగ్గర అయ్యి పెళ్లి చేసుకుని ఈ దేశానికి వచ్చినటువంటి ఆవిడ ఆ స్థాయి నుంచి వచ్చినప్పుడు అలాంటి స్థాయి నుంచి పైకి ఎదిగే వాళ్ళని ప్రోత్సహిస్తుంది అనుకుంటే నయానియంతలా మారి దుర్మార్గాలు చేస్తుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం, ఎంతటి అహంకారపూరిత వ్యవహార శైలి ఉందన్నదానికి సజీవ సాక్ష్యం పివికి ఆవిడ అర్పించిన నివాళి.